బ్యాక్ టు న్యూస్. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం చేయాలన్న పిల్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. త్వరితగతిన విచారణ జరపాలని మాజీ మంత్రి చేగొండ హరిరామజోగయ్య పిల్ వేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే జగన్తో పాటు సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని పిటిషనర్ తెలిపారు. ఈ పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం చేయాలన్న పిల్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. త్వరితగతిన విచారణ జరపాలని మాజీ మంత్రి చేగొండ హరిరామజోగయ్య పిల్ వేశారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే జగన్తో పాటు సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటికే త్వరితగతిన విచారణ జరపాలి, విచారణ పూర్తి అయ్యి జడ్జిమెంట్ వెల్లడించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో హరిరామజోగయ్య వేసినటువంటి పిల్ పైన ఈ రోజు మరోసారి విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా ఇప్పటికే అప్పటి సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది, సిబిఐకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిపైన కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇటు సిబిఐకి, మరోవైపు జగన్ తరపు న్యాయవాదులు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. 17లోగా వీళ్ళు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, మరోవైపు ఆర్గ్యుమెంట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ జరిపి ఆ కేసులను విచారణ ముగించాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండడంతో సుప్రీంకోర్టు ఆదేశాలు తోటి ఈ విచారణ ముందుకు సాగడం లేదు. సిబిఐ కోర్టులో విచారణ ముందుకు సాగకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉండడం వల్ల న్యాయమూర్తి మారిన ప్రతిసారి కూడా మొదటి నుంచి విచారణ జరపడం, అంటే పిటిషన్ మొదటి నుంచి విచారణ జరపడం వల్ల కాలయాపన కొనసాగుతుంది. ఇప్పటికే 3-4 సంవత్సరాలుగా కేవలం డిశ్చార్జ్ పిటిషన్ వరకు ఆగిపోయింది తప్ప మెయిన్ కేసు విచారణకు రాలేదనేటువంటి అంశాన్ని హైకోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. తదుపరి విచారణలో ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో అనేది మాత్రం చూడాలి. సెప్టెంబర్ 17వ తారీఖున మరోసారి హరిరామజోగయ్య వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.